ఈరోజు మనం చేయబోతున్నది బగారా రైస్. 2 గ్లాసుల బియ్యాన్ని ఒక 10-15 నిమిషాలు కడిగి పక్కన పెట్టుకుందాం. బగారా రైస్లకు కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అలాగే హోల్ గరం మసాలా, ఆకు, సాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు. వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. అలాగే కొంచెము నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంతో 2 అయితే పోసిన. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నా. నూనె వేడయింది. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలు అయితే ఇందులో వేసుకుందాం. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. ఫ్రై కావాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాం. వేసి ఒకసారి కలుపుతున్నాం. కొంచెం లైట్గా ఫ్రై అయిపోయింది. నేనైతే 2 గ్లాసుల రైస్ తీసుకున్నా. 2 గ్లాసులకి 4 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బియ్యం కొంచెం నానినాయి, అందుకు 3.5 వాటర్ పోసుకుంటున్నాను నేను. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. ఇప్పుడు వాటర్ మసలే వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం వాటర్ మసిలినాయో లేవో. వాటర్ మసులుతున్నాయి. ఇప్పుడు నేను ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క అయితే ఇందులో పిండుకుంటున్నా, ఎందుకంటే మనకు రైస్ కొంచెం పొడి పొడిలాగా కానిక. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఇప్పుడైతే రైస్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. రైస్ ఉడికే వరకు ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. అంతే, రెడీ అయిపోయింది. మనం ఇంట్లో తయారు చేసుకున్న బగారన్నం రెడీ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్గా. మీరు చేయాలనుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.